నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకృష్ణంరాజుని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. దీంతో ఆయన డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రఘురామను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అయ్యన్న పాత్రుడు అభినందించారు. అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. త్రిపుర సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంతే పాపులర్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా రఘురామకి సీఎం చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. తెలుగు బిడ్డగా పంచకట్టులో వచ్చిన రఘురామ స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకువచ్చారని చంద్రబాబు కొనియాడారు. కొత్త బాధ్యతలో రఘురామని చూస్తుంటే సంతోషం కలుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఒకే రోజులో ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, అరెస్టు 3 జరిగాయని తెలిపారు. శుక్రవారం అరెస్టు చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టొచ్చని కుట్ర చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న రఘురామపై దాడి చేయడం దారుణం. లాఠీలు, రబ్బర్ బెల్టులతో అరికాళ్లపై కొట్టారు. కొట్టినట్లు కోర్టులో చెబితే కస్టడీకి వచ్చినప్పుడు చంపేస్తామని బెదిరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకి పంపి వైద్య పరీక్షలు చేయాలని కోర్టు చెప్పింది. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా నివేదికను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. రఘురామను తీసుకుని రావాలని కోర్టు చెబితే తీసుకువెళ్లకుండా మొరాయించారు. చివరికి హైదరాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఆనాటి సీఎం రఘురామకృష్ణంరాజుని పోలీసులతో కొట్టించి ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో చూసి పైశాచిక ఆనందం పొందారు. రఘురామ ఎంపీగా పనిచేసిన 5 ఏళ్లలో నియోజకవర్గానికి రానియకపోతే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకి దగ్గరయ్యారు. పోరాట యోధునిగా గెలిచిన రఘురాముని అభినందిస్తున్నా. ఆనాడు మిమ్మల్ని రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చంద్రబాబు తెలిపారు. సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. త్రిపుర ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిన దిశ. త్రిపుర సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిపుర రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. దానికి ఒక చరిత్ర ఉంది. అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనపడుస్తున్నారు. అందరూ కూడా ఆఫ్గా కొత్త కనపడుస్తారు, కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుత్వాన్ని ఇచ్చారు. పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు. చాలా సంతోషం. మిమ్మల్ని చూసినప్పుడు, ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది. మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇక్కడుండే మెంబర్స్కి అందరికి కూడా ఒకసారి ఆలోచిస్తే వారి ప్రస్తావన కూడా మే 14, 1962 కర్మ చాలా బలంగా ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇది రఘురామకృష్ణంరాజు విషయంలో కూడా నిజమైందని అన్నారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వమని ఛాలెంజ్ చేసిన వాళ్లే ఈ రోజు మీ ముందు సభలో అడుగు పెట్టలేకపోయారని గుర్తు చేశారు. డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురామరాజుని పవన్ కళ్యాణ్ అభినందనలతో ముంచెత్తారు. ఆయన పోరాట పటిమను కొనియాడారు.
ఉండి నియోజకవర్గం నుంచి 56,000 పైచిలుక ఓట్లతో గెలిచి మీరు అసెంబ్లీకి వచ్చారు. గత ప్రభుత్వం రాజకీయాలను నేరమయం చేసింది. నేరస్తులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో మొన్నటి వరకు చూసాం. గత ప్రభుత్వంలో అందరూ కూడా ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడ్డారు. రాజకీయాల్లో నేరస్తులకి స్థానం ఉండకూడదు. దురదృష్టవశాత్తు 2019లో నేరస్తులు అధికారంలోకి వచ్చారని పవన్ తెలిపారు. సోషల్ మీడియా అబ్యూస్ అయితే జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు మనస్ఫూర్తిగా ఈ సభకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోండి మీతో. ఇది భవిష్యత్తులో మీరు ఈ పదవిని అలంకరించారు. మీకు ఆవేదన ఉంది, మీ కోపం ఉంది. రచ్చబండ కార్యక్రమం ద్వారా మీరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మీరు కూడా అలాంటి, మీ దగ్గర మాటకి చాలా బలమైన పదులు ఉంటుంది, మీ మాటకి హాస్యం ఉంటుంది, గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది మీ దగ్గర. కానీ రచ్చబండ అనే ఒక కార్యక్రమం మీరు ప్రారంభించాలి అంటే ఎంత విసిగిపోతే మీరు ప్రారంభిస్తారు, ఎంత నిస్సహాయత ఉంటే ప్రారంభిస్తారు. నేను చాలాసార్లు అనుకుని ఇంత అడ్డగోలుగా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగితే ఎవరో రారని అనుకునేవాడిని. నేను ఎప్పుడు ఒకటే నమ్మాను, సైంటిఫిక్ మన న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. అలాగే కర్మ ఎవరిని వదలలేదు. మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం, మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం, మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుంది. 56,777 ఓట్లతోటి దాదాపు 59.80% ఓట్ తోటి గెలిచి మీరు ఎమ్మెల్యేకి వచ్చారు ఉండి నియోజకవర్గం. ఈ రోజున వాళ్ళకి వైనాట్ 175 అలా అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈ రోజున అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది. మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం. ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి, ఎందుకు రూల్స్ పాటించాలి అంటే మనిషి అధికారం మదనెక్కి అహంకారంతో ఉంటే ప్రకృతిలో ఏమి జరగదు, ఏమి అనుకోవడానికి లేదు. దానికి నిదర్శనమే సభ, దానికి నిదర్శనమే మిమ్మల్ని ఇంత హింసించి మీరు డిప్యూటీ స్పీకర్గా 14 ఏళ్ళు సుదీర్ఘమైన అనుభవం ఉండి ఒక నవ నిర్మాణాన్ని సైబరాబాద్ లాంటి ఒక కొత్త నిర్మాణాన్ని, సిటీని నిర్మించిన ఒక అనుభవజ్ఞులు ఆయన ఇబ్బందులు పాలు చేసి జైల్లో పెట్టి నలిపి, నాకు చాలా భయం ఉండింది. మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎట్లా వస్తారో బయటకు, అంత భయం ఎలా ఉండిందో. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు నాకు చాలా ఆవేదన ఉండింది. ఏం జరుగుతుందో లోపల, ఏం చేస్తారు. ఒక ఎంపీగా మిమ్మల్ని ఇలా చేయగలిగినప్పుడు ఆయన కూర్చోబెట్టి రాష్ట్రంలో ఏమేం చేస్తారన్నది నిజంగా ఆవేదన. అది ఆ రోజు తగులుగా నాకు అనిపించింది. ఈ రోజున అందరం బయటకు వచ్చి నిలబడ్డాం. దేనికి? ఇది ఒక చంద్రబాబు గారి కోసం. రిషికొండ ప్యాలెస్ లో విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం తీరు చూస్తే ఏమనాలో అర్థం కావటం లేదని చెప్పారు. గురువారం అసెంబ్లీలో రిషికొండ ప్యాలెస్ పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తలుపుల కోసం 31 లక్షలు, బాత్రూమ్ లో కమోడ్ కోసం 11 లక్షలు వినియోగించారని అన్నారు. రిషికొండ ప్యాలెస్ లో వాడనంత ఖరీదైన ఫర్నిచర్ నేను ఎక్కడ చూడలేదని విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. రిషికొండపై చేసిన అధికార దుర్వినియోగానికి జగన్ ను జీవితాంతం జైల్లో ఉంచినా తప్పులేదని వ్యాఖ్యానించారు. పర్యాటక భవనాల ముసుగులో నిర్మాణాలు అతిపెద్ద ఆర్థిక కుంభకోణమని చెప్పారు. కూర్చుంటే చాలా అధ్యక్ష, ఆటో వాషింగ్ మరి అధ్యక్ష, మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు, టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు. అంత ఆటోమేటిక్ అధ్యక్ష, అంత ఆటోమేటిక్. అధ్యక్ష, మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్, వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష, క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత, నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. మరి ఎవరన్నా చూసారేమో, లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష. అమ్మో, మా మంత్రి గారికి తెలుసు అధ్యక్ష. ఎనీవే అధ్యక్ష, తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఒకటి చేయాలి అధ్యక్ష. అది ప్లెయిన్ షవర్ కాకుండా
హాట్ వాటర్ కోల్డ్ వాటర్ 3-way మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. దాని ఖరీదు 4,27,317 అధ్యక్ష. అధ్యక్ష ఒక షవర్ ఖరీదు 4,27,317 రూపాయలు. అధ్యక్ష ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్లో నుంచి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలని. డోర్ అంటే పెద్ద వెడల్పేం కాదు అధ్యక్ష, ఓన్లీ 3 meters by 3.3 meters. దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు 15,48,798. అటువంటి 4 డోర్లు ఒక బిల్డింగ్ లో పెట్టారు అధ్యక్ష. అది కాకుండా మామూలుగా 4.8 meters by 3.3 meters డోరు, దాని ఖరీదు అధ్యక్ష 24,78,171 రూపాయలు అధ్యక్ష. మరి ఒట్టి డోర్ ఒకటే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష. అంటే బయట నుంచి రోడ్డు నుంచి మొత్తం అంతా పెద్ద బ్యారికేడ్ లా కట్టిస్తుంది అధ్యక్ష. మరి ఈ డోర్ కూడా గ్రిల్ ఉండాలి కాబట్టి గ్రిల్ ఖరీదు ఎంత అంటే అధ్యక్ష 12,76,235 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష ఈ డోర్ మొత్తానికి ఖరీదు చూస్తే ఒక మెయిన్ డోరు దానికి సంబంధించిన గ్రిల్లు చూస్తే అధ్యక్ష 37,54,306 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష సరే ఇంకా డోర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్తే, మరి రేపు మళ్ళీ మీరు టైం ఇస్తామంటున్నారు కాబట్టి అధ్యక్ష ఫ్లోరింగ్ గురించి ఒకటి చెప్తాను అధ్యక్ష. మార్బుల్ ఫ్లోరింగ్ అందరూ వినండి సార్. మార్బుల్ ఫ్లోరింగ్ 37,706 రూపాయలు స్క్వేర్ మీటర్ అధ్యక్ష. వైసీపీ అధ్యక్షులు జగన్ ని ఉద్దేశించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పై జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఓట్ షేర్ తక్కువని, కాంగ్రెస్ కి అస్తిత్వమే లేదని చెప్పారు. 38% ఓట్ షేర్ వచ్చిన వైసీపీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు వెళ్లటం లేదని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లండి, ఎవరు ఇన్సిగ్నిఫికెంట్ లో తెలుస్తుందని అన్నారు. ప్రజలు మీకు ఓట్లేసింది ఇంట్లో కూర్చోటానికి కాదు, ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోండి. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామాలు చేయండి అని షర్మిల తెలిపారు. రాజకాలను మీ మాఫియాలను జనాలు తట్టుకోలేక మిమ్మల్ని ఓడించారు. ఆ 11 సీట్లు కూడా మీరు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉండి మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ఎందుకు గెలిచారో ఆలోచన చేయండి. మేమేమీ గెలవలేదు, సరే ఎందుకు గెలవలేదు? ఎందుకంటే ఈసారి ప్రజలు చాలా డిసిసివ్ గా ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో ఓట్లేశారు కాబట్టి మాకు ఓట్లు పడలేదు. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వాస్తవానికి అది అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన విషయాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్ లో చెప్తే మేము అంతకంటే ముందు అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం బడ్జెట్ గురించి. మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి తేడా? ఓట్లేసి గెలిపించారు, మీకు 38% ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారే, అది కూడా ఉండేటట్టు మిగుల్చుకునేటట్టు మీరు వ్యవహరించడం లేదు, ప్రవర్తించటం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది, వైసీపీది. వైఎస్ఆర్ లేని వైసీపీది, ప్రజాక్షేమం లేని వైసీపీది. మళ్ళీ చెప్తున్నాం వైసీపీ లీడర్లకు, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మళ్లీ కావాలంటే రెఫరెండంకి ప్రజల దగ్గరికి వెళ్ళండి. సిగ్గుండాలి కదా. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యుండి మీరు అసెంబ్లీకి పోము అంటే. గతంలో శాసనసభ సాక్షిగా తన తల్లిని వైసీపీ సభ్యులు అవమానించారని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల 3వ రోజు ఆయన శాసన మండలిలో మాట్లాడారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సభకి వచ్చారు, సింహంలో సింగిల్ గా నిలబడ్డారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించిన తర్వాతే ఆవేదనతో ఆయన ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు. టీడీపీ నేతలపై మళ్లీ ఇవాళ అసభ్యకర పోస్టులు చేస్తున్నారు. మాట్లాడాలనుకుంటే మేము మాట్లాడగలం, ఏనాడు జగన్ కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఈ సందర్భంగా తెలిపారు. తన తల్లిని అవమానించిన వారికి ఎన్నికల్లో టికెట్లు ఎలా ఇచ్చారు అని లోకేష్ నిలదీశారు. తల్లిని అవమానించారు, ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు, ఆ రోజు
మీకు గుర్తురాదా ఎన్ని? ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాడతారో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు అక్కడ. మీరు ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడుతున్న సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టుకో, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మాట్లాడతాం మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్న కూర్చోమంటారు అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి. 5 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఏపీ పారిశ్రామిక వృద్ధి పాలసీ 4.0ని టీజీ భరత్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తూనే పీపీఏలను రద్దు చేయడం వలన ఏపీకి వచ్చిన అపప్రద ఇదని అన్నారు. ఇటీవల దుబాయ్లో జరిగిన పారిశ్రామికవేత్త సదస్సులో ఏపీ సానుకూలతల గురించి వివరించామని చెప్పారు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంగా మార్చుకుంటున్నాం. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం కూడా ఈ పాలసీ లక్ష్యమని చెప్పారు. 4 కేటగిరీలుగా పరిశ్రమల్ని వర్గీకరించి ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ 5 months నుంచి నాకు వేరియస్ పీపుల్ కలిచారు సార్. అంటే ఇండస్ట్రీస్ అందరూ చాలా మంది కలిచారు, చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు సార్. ముఖ్యంగా ఫార్ ఈస్ట్ నుంచి వచ్చినప్పుడు ఇండస్ట్రీస్లో వచ్చి మాకు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళు ఎట్లా ట్రీట్ చేశారంటే సార్, ఇది నా వర్షన్ కాదు సార్. అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిండేది ఆంధ్రప్రదేశ్ ఒక నార్త్ కొరియా లెక్క ట్రీట్ చేశారంట సార్. ఎందుకంటున్నానంటే రావడంతో పీపీఏ క్యాన్సిల్ చేయడం జరిగింది. అసలు పీపీఏని క్యాన్సిల్ చేయడం అనేది ఎక్కడ ఇనలేదు, ఎప్పుడు చూసిండం కూడా సార్. రావడంతో అక్కడ జరిగిన తర్వాత ఆ నమ్మకం అనేది వెళ్ళిపోయింది. సో ఇండస్ట్రీస్లో అక్కడ ఫార్ ఈస్ట్లో ప్రతి ఒక్కరు చెప్పేది ఎక్కడైనా పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడైనా పెట్టండి అని చెప్పేవాళ్ళు. ఆడ ఇండస్ట్రీస్లో అంతా నాకు వచ్చి చెప్పేవాళ్ళు సార్. తర్వాత ఫార్చునేట్ సార్, ఈ మధ్య నేను దుబాయ్కి పోయినప్పుడు గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ అని చెప్పి ఒక సమ్మిట్లో పాల్గొనింది సార్. అక్కడ నేను ప్రమోట్ చేసిండేది ఆంధ్రప్రదేశ్. యాక్చువల్గా అక్కడ ఎలిజిబిలిటీ వచ్చి మెంబర్స్కి ఒకటే ఎలిజిబుల్ సార్. ఫార్చునేట్లీ ఐ వాజ్ మెంబర్ ఫర్ దట్. లేదంటే చాలా కోట్లు ఇచ్చి స్పాన్సర్స్ కోట్లలో ఇచ్చిన తర్వాతనే యుల్ బికమ్ ఎలిజిబుల్ సార్. దాంట్లో పోయి మనం ప్రమోట్ చేయాలన్న ఆంధ్రప్రదేశ్. అట్లాంటిది బికాజ్ ఐ వాజ్ ఎ మెంబర్, నాకు ఆ ఫ్రీడమ్ ఉండింది కాబట్టి పోగలిగినాను. అక్కడ ఎక్కువ శాతం నేను ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేశాను సార్. అక్కడ వాళ్ళు దుబాయ్ సరే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టుబడాలా, మీ యూఎస్పీ ఏమి అని చెప్పి అడిగారు సార్. నేను ఒకటే చెప్పా, ఈరోజు హైదరాబాద్ మీరు చూసే హైదరాబాద్ మీరు విన్నారా అని అడిగారు సార్. నేను విన్నాము, చాలా బాగుంది, చాలా గ్రోత్ ఇచ్చింది. అప్పుడుండే చంద్రబాబు గారు హీ హెస్ డన్ దట్ గ్రేట్ థింగ్ అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. సో ఈరోజు అట్లాంటి చీఫ్ మినిస్టర్ మాతో ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేస్తున్నాం సార్. ఇప్పుడు అంతా కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఇవన్నీ గ్రౌండ్ కావాలంటే కాన్ఫిడెన్స్ అనేది లేదు సార్. ఇండస్ట్రీస్లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేదు. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నాం సార్. లాస్ట్ 5 months నుంచి మేము కానీ మంత్రులు కానీ అందరు కూడా వీఆర్ బిల్డింగ్ దట్ కాన్ఫిడెన్స్ సార్. ఇప్పుడు స్టేజ్ హాస్ కమ్. ఈ పాలసీ అనేది మన ఇండస్ట్రియల్ పాలసీ అనేది ద బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉండాలని చెప్పి చంద్రబాబు గారు 4.0 వర్షన్ కింద 4.0 వర్షన్ కూడా దేర్ ఇస్ అ రీజన్ సార్. ఏదైనా ఇంకా బెటర్గా ఎవరన్నా చెప్పి అడ్వైజర్స్ ఇస్తే 4.1 4.2 తీసుకోపోతాం. ఫస్ట్ లెటర్స్ క్రియేట్ దిస్ మదర్ పాలసీ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇండస్ట్రియల్ పాలసీని
మనం లాంచ్ చేయడం జరిగింది సార్. బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లపై ఉక్కుపాదం మోపుతామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 కోట్ల విలువైన స్థలం కొల్లగొట్టేందుకు వైసీపీ నేత ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి కిరాయి హత్యకు పథకం వేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. గౌతమ్ రెడ్డిపై హత్యతో సహా 43 కేసులు నమోదైనట్లు తెలియజేశారు. అతడిపై గతంలో రౌడీ షీట్ నమోదైందని అన్నారు. అయితే అది ఎందుకు మూసివేశారో పరిశీలిస్తామని చెప్పారు. గౌతమ్ రెడ్డిపై నమోదైన కేసులన్నిటిపైన విచారణ చేస్తామని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అతను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 100 వ్యక్తులు తన ఇంట్లో ప్రవేశించి తను చంపడానికి ప్రయత్నించారని ఫిర్యాదు ఇచ్చిన మేరకి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో 4 వ్యక్తుల్ని రిమాండ్ చేయడం జరిగింది. ఒకరు చిల్లకల్లుకు చెందిన గడ్డం వినోద్ అలియాస్ చిన్ని, అదేవిధంగా జగ్గాయపేట మండలం కాకానగరానికి చెందిన తాళ్లూరి గణేష్, చాకలి బజార్ చెందిన దేవళ్ల వంశీ, కాగితాల బజార్ చెందిన ఉప్పత్తోళ్ల అశోక్ కుమార్, ఈ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పూనూరు గౌతమ్ రెడ్డి అని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఈయనకు అదేవిధంగా ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రికి స్థలం గురించి గొడవలు ఉన్నాయి. దీని మీద చాలా రోజులుగా క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. అదేవిధంగా కొన్ని కోర్టులో కూడా వ్యాజ్యాలు నడుస్తున్నాయి. గండూరు ఉమామేశ్వర శాస్త్రి వివరిస్తూ గౌతమ్ రెడ్డి దానికి బాధ్యుని చేస్తూ కొన్ని వీడియోస్ వదిలారు. ఆయన తన భూమిని కబ్జా చేశారని గౌతమ్ రెడ్డి గారిని ఏవన్గా మనం పెట్టి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్ తెప్పించిన తర్వాత చూస్తే 2 సార్లు ఫిర్యాదు ఇంటి ముందు అటు ఇటు తిరిగారు. ఫిర్యాదు ఇంట్లోకి వాళ్ళు ప్రవేశించడం జరిగింది. అది నీట్ గా కెమెరాస్ లో కనిపిస్తా ఉంది. ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రి దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ ని వాళ్ళు తస్కరించడం జరిగింది. సెల్ ఫోన్ నుంచి ఒక 7 టైమ్స్ ఒక వ్యక్తికి కాల్ చేయడం జరిగింది. ఇతని సెల్ ఫోన్ పోయిన విషయం కూడా మనము క్రైమ్ లో పొందుపరిచాం. సో కొంత మనీ ఇచ్చి హత్యాయత్నమా లేదంటే అనేది కరెక్ట్ గా రావట్లేదు. మొత్తం మీద ఇతని కాలు చేయి తీసేయమని చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఈ 4 నిన్న నైట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 5 మంది ఇంకా పరారీలో ఉన్నారు. వారి గురించి ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించబోము. రౌడీలు ఇష్టారాజ్యంగా చేస్తా ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు. అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్లు కావచ్చు, గంజాయి బ్యాచ్ల మీద కావచ్చు చాలా కఠినంగా ముందుకు పోతున్నాము. చాలా మంది అరెస్ట్ చేస్తున్నాము. అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డీఈఓ రేణుక ముఖ్య అతిథిగా హాజరై గ్రంథాలయ వారోత్సవాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగసాయి కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బరత్నమ్మ, కన్నా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ పరిపాలనలో ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం నిలిచిందని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించుకోవడం గర్వంగా ఉందని తెలియజేశారు. అదేవిధంగా పుస్తక పఠనంపై ప్రతి ఒక్కరు ఆసక్తిని పెంచుకోవాలని అన్నారు. ఇందుకోసం గ్రంథాలయ వారోత్సవాలని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఇవాళ నవంబర్ 14న బాలల దినోత్సవం ఉంది. ఈ బాలల దినోత్సవం రోజే మనకి లైబ్రరీ వీక్ సెలబ్రేషన్స్ అంటాము, గ్రంథాలయ సంస్థ వారోత్సవాలని. వాటిని మనం ఈ రోజు నుంచి మొదలుకొని 20వ తారీఖు వరకు వారం రోజుల పాటు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా పోటీలు పెట్టి అన్ని రకాలుగా అంటే వక్తృత్వ పోటీలు, వ్యాస రచన పోటీలు, క్విజ్ పోటీలు, అలాగే కవి సమ్మేళనాలు, ఇలాంటివన్నీ చర్చాగోష్ఠులు అంటే డిబేట్ లాంటివన్నీ కూడా నిర్వహించి పిల్లలకు ముఖ్యంగా ఈ లైబ్రరీ వీక్ సెలబ్రేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళలో పఠనాశక్తిని పెంపొందించి వాళ్ళకి అంటే ఈ విజ్ఞాన భాండాగారాలు వాళ్ళందరికీ కూడా యాక్సెసిబుల్గా ఉన్నాయి, వీళ్ళందరికీ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో చాలామంది పిల్లలు గ్యాడ్జెట్లు వాటికి అలవాటు పడి ముఖ్యంగా బుక్స్ చదవడం అనేది మానేస్తారు ఆల్మోస్ట్. సో దీని ద్వారా మనము ఈ వారోత్సవాల ద్వారా పిల్లలకి బుక్స్ చదువుకునే విధంగా ఎంకరేజ్ చేయడం అనేది ప్రధాన లక్ష్యం. ఈ దిశగా మనకి వారం అంతా కూడా ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. ఇవంతా అన్ని స్కూల్స్కి కూడా కమ్యూనికేట్ చేసి ఇవాళ మొదటి రోజు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నాము. వీటికి కొంచెం తక్కువ పార్టిసిపేషన్ ఉందనిపించింది. దీన్ని మరింత అన్ని స్కూల్స్కి కూడా తెలియజేసి రేపటి నుంచి 20వ తారీఖు వరకు జరిగే సెలబ్రేషన్స్ అంతా పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా వారందరికీ కూడా రీడింగ్ పట్ల మనం మంచి రీడర్స్గా వాళ్ళని తయారు చేయగలిగితే వాళ్ళ జీవితంలో ఎంతో పైకి దిద్దారనలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో గొప్ప వారందరూ కూడా బాగా చదువుకున్న విస్తృతంగా చదివిన వారు మాత్రమే గొప్ప స్థాయిలో ఎదగలుగుతారు. కాబట్టి రీడింగ్ హ్యాబిట్ని ఇన్కల్కేట్ చేసే విధంగా మేము కూడా గవర్నమెంట్లో మా ప్రభుత్వ పాఠశాలలో కానీ అందరం వీల్ ఆఫ్ రీడింగ్ అనే ప్రోగ్రామ్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీన్ని మరింత ఎఫెక్టివ్గా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాము. ఈ సందర్భంగా ముఖ్యంగా బాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ హాజరైన పిల్లలందరికీ, జిల్లాలో ఉన్న విద్యార్థులందరికీ కూడా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ తెలియజేస్తాం. నగరపాలక సంస్థలో ఈ రోజు సేవా కార్యక్రమాలు జరిగే. కార్పొరేషన్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నగర కమిషనర్ పి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై మెడికల్ క్యాంపుని ప్రారంభించడం జరిగింది. వివిధ ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్యులు, సిబ్బంది పాల్గొని నగరపాలక సంస్థ ఉద్యోగులకి వైద్య పరీక్షలు నిర్వహించారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఉద్యోగులు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే. ఈ సందర్భంగా గుంటూరులో ఉన్నటువంటి
డాక్టర్ పద్మావతి గారి యొక్క నేతృత్వంలో కృష్ణమూర్తి గారు వీరందరి చొరవతోటి సిటీ డయాబెటిక్ ఫెడరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన జిఎంసి ప్రెమిసెస్లో డయాబెటీస్ అండ్ బీపీ దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పబ్లికే కాకుండా మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి మనము ఎక్స్క్లూజివ్లీ శానిటేషన్ వర్కర్స్కి ఒక గ్రీవెన్స్ డే కండక్ట్ చేస్తున్నాం. సో వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. మీ అందరూ తెలుసు శానిటేషన్కి సంబంధించినటువంటి వర్కర్స్ అందరూ కూడా మరి ఎర్లీ మార్నింగ్ ఎవరు లేవకుండా ముందు వాళ్ళే వెళ్ళిపోయి మరి శానిటేషన్ సంబంధించిన వర్క్స్ చేసుకుంటూ తర్వాత ఈవినింగ్ టైంలో చేసుకుంటూ చాలా బిజీగా ఉండేటటువంటి లైఫ్లో ఉంటారు వాళ్ళు. పర్టికులర్గా వాళ్ళు వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉందా చేయించుకోలేని పరిస్థితులు కూడా ఉంటారు. అందుకని ఈ అవకాశాన్ని ఈరోజు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. అదే మాదిరిగా మేము గత 3 నెలల నుంచి కూడా శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్స్ కొన్ని కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత రాబోయే రోజుల్లో కూడా మనకి యూపీహెచ్ఎస్ 27 యూపీహెచ్ఎస్ ఉన్నాయి, వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఎవ్రీ మంత్ హెల్త్ క్యాంప్స్ శానిటేషన్ వర్కర్స్కి టేకప్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ అవకాశాన్ని మన జిఎంసీ స్టాఫ్ ప్లస్ శానిటేషన్ సిబ్బందితో పాటు జనరల్ పబ్లిక్ కూడా ఈరోజు ఈ స్క్రీనింగ్ టెస్ట్కి అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఏమైనా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.